పుష్ప పోర్టల్ను 10 మార్చ్ 2023 తేదీన ప్రారంభించారు. దీనిని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. పుష్ప అనగా హై ప్రైస్ డే అహెడ్ మార్కెట్ అండ్ సర్ప్లస్ పవర్ పోర్టల్. దీని యొక్క లక్ష్యం విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు తగినంత విద్యుత్ను అందుబాటులో ఉండేలా చేయడం. యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం 12 రూపాయలు మించితే ఈ పుష్ప పోర్టల్ను వాడుకోవడానికి కేంద్ర విద్యుత్ శాఖ అనుమతి ఇస్తుంది. దీని ద్వారా విద్యుత్ యూనిట్ గరిష్ట ధర 12 రూపాయలకు పరిమితం అవుతుంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, దీన్నే PMJDY పథకం అని కూడా అంటారు. దీనిని 28 ఆగస్టు 2014న ప్రారంభించారు. దీని నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనగా పేదరికాన్ని నిర్మూలించడంలో భాగంగా ఆర్థిక అంటరానితనాన్ని తొలగించాలి. దేశవ్యాప్తంగా ఉన్న 6 లక్షల గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ అకౌంటును ఉండాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్తో పాటు డెబిట్ కార్డులు, 1 లక్ష ప్రమాద బీమా, 30,000 లైఫ్ ఇన్సూరెన్స్ను కూడా అందించడం జరుగుతుంది. అటల్ పెన్షన్ యోజన, దీనిని 9 మే 2015న ప్రారంభించారు. చందాదారుడు చెల్లించే మొత్తాన్ని బట్టి పెన్షన్ను డిజిటల్ రూపాయి 1 డిసెంబర్ 2022న RBI ప్రారంభించింది. డిజిటల్ రూపాయి అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మామూలు కరెన్సీ లాగానే పనిచేస్తుంది. మొదటగా 4 నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు: ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్. మొదట రిటైల్ రంగంలో ఉపయోగించారు. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. దీని యొక్క లక్ష్యం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడం, భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.